నేను నమస్కారం ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ లిరిక్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ రుక్మిణి లిఖిత్ అండ్ కౌముది అంట. సో బేసికలీ వీ డిడ్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్, బేసికలీ డే ఇన్ అవర్ లైఫ్ వ్లాగ్. వీకెండ్ అంతా ఎలా స్పెండ్ చేసాము ఏంటి, నేను లిఖిత్ కలిసి కుక్ చేసాము అండ్ వీ డిడ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ కౌముది. సో వీడియో మొత్తం చూడండి అండ్ చూసిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దట్ మీన్స్ అ లాట్ టు అస్. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు. మా వీకెండ్ రొటీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కౌముదిని పార్క్కి పిలుచుకొని వెళ్ళడంతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఒక 1 మంత్గా పిలుచుకొని వెళ్ళట్లేదు బికాజ్ ఇట్ వాస్ టూ కోల్డ్ అనమాట మార్నింగ్. సో అది మంచిది కాదు అని. ఎనీవేస్ ఇప్పుడు కొంచెం క్లైమేట్ బెటర్ ఉంది, సో అందుకే తనని పిలుచుకొని వచ్చాము. అండ్ కౌముదికి స్వింగ్ అంటే పిచ్చి. ఇంతకుముందు చూపించినట్టు ఒకసారి ఆ స్వింగ్లో కూర్చోయిందంటే లైక్ బై మిస్టేక్ ఓకే లెట్స్ గో టు అనదర్ థింగ్ అన్నా కూడా అస్సలు ఒప్పుకోదనమాట. నో 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 అంటూ ఉంటుంది. బట్ ఏదో ఒకటి చేసి ఓకే ఇక్కడ డక్కీ ఉంది అది ఉంది అని చెప్పి తనని పిలుచుకొని వస్తాము. అండ్ ఇది నా ఫేవరెట్ పార్క్ బికాజ్ ఇక్కడ లైక్ ప్లే ఏరియాతో పాటు కొంచెం వాకింగ్కి బాగుంటుంది అండ్ దేర్స్ లాట్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో ఆ వైబ్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం నేను వైండ్ డౌన్ అవ్వడానికి కూడా దిస్ ఈస్ అ గ్రేట్ ప్లేస్ అనమాట. బికాజ్ మండే టు ఫ్రైడే మాకు అసలు టైం ఎట్లయిపోతుందో, ఏం తింటున్నామో ఏం తెలీదు, లైక్ ఇన్ అ ఫ్లాష్ అయిపోయినట్టు ఉంటుంది. సో దిస్ ఫీల్స్ సో ఇంపార్టెంట్ అండ్ గుడ్ ఫర్ అస్. పార్క్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ స్కిన్ కేర్ అనమాట. బికాజ్ నా స్కిన్ అస్సలు పట్టించుకోవడం లేదు అండ్ ఇట్ హెస్ పక్కా బికమ్ డల్ అండ్ డీహైడ్రేటెడ్. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సమ్ ఫిడీ స్నేల్స్ ది డీప్ పోర్ క్లెన్జింగ్ మెథడ్ ఎప్పుడో ఒకసారి షార్ట్లో చూపించాను కదా, అది చేస్తున్నాను. బేసికలీ ఫస్ట్ స్టెప్ వుడ్ బి ఆహాస్ బాహాస్ ఆన్ డ్రై స్కిన్ అండ్ దాన్ని క్లీన్ చేసుకోకుండానే అంటే లైక్ ఫేస్ వాష్ చేయకుండానే దాని మీద క్లే మాస్క్ అండ్ దాని తర్వాత ఆయిల్ క్లెన్జర్తో క్లీన్ చేసుకోవడం అనమాట. ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ 4 to 5 minutes ఆఫ్ డీటెయిల్డ్ డీప్ పోర్ క్లెన్జింగ్ మెథడ్ వీడియో. అది మనం ఖచ్చితంగా చేసుకున్నాము. మెయిన్ వైల్ నేను ఇది చేస్తుండగా లిఖిత్ రుద్రం ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి హీ హ్యాస్ లెర్న్డ్ రుద్రం అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరు కూడా అది వినాలని బికాస్ ద వైబ్స్ ఆర్ సూపర్ గుడ్. తను లైక్ గట్టిగా అలా రుద్రం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ఇంట్లో చాలా బాగుండింది. సో అది మీరు ఫీల్ అవ్వాలని నేను ఈ క్లిప్ అయితే మ్యూట్ చేయట్లేదు. ఫ్రమ్ ఫాక్స్ టైల్. నాకు తెలిసి మీరు ఇది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని చోట్ల చూసుంటారు. ఓ మై గాడ్ దిస్ ఇస్ సో గుడ్, లైక్ నార్మల్ ఉప్టన్స్ కన్నా దిస్ ఇస్ సూపర్ గుడ్ అని. బట్ దిస్ ఇస్ అ నార్మల్ క్లే మాస్క్, దానికి అంత సీన్ లేదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ లైక్ పెయిడ్ ప్రమోషన్స్ నుంచి ఫుల్ హైప్ చేశారు దీన్ని. అంత హైప్ అయ్యే ప్రోడక్ట్ ఏమీ కాదు. ఇట్స్ అ వెరీ బేసిక్ క్లే మాస్క్ దట్ డస్ అ వెరీ బేసిక్ జాబ్ అనమాట. ఆ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ, లైక్ ఫుల్ ఆఫ్ బటర్ వేసుకొని వీ టోట్లీ ఎంజాయ్డ్ అవర్ క్రిస్పీ దోసాస్ అనమాట. అండ్ నేను ఇక్కడ బిజీగా దోశలు వేస్తుంటే మా పాప ఏం చేస్తుందో ఒకసారి చూడండి. ఆ రోజే మార్కెట్లో మునగాకు మంచిగా దొరికిందని తెచ్చుకున్నాము. మా పాపకు వేరే ప్లాన్స్ ఉండిండనేమో, లైక్ మంచిగా ఫ్లోర్ మీద మునగాకు రంగోలీ వేస్తుంది. అది ఇంత రంగోలీ కాదు, బిగ్ రంగోలీ. జోక్స్ అపార్ట్, కౌముది ఇలాంటి మెసేజ్ ఏమన్నా చేస్తుంటే కొన్ని యాక్చువల్లీ లైక్ మోస్ట్ ఆఫ్ ద మెస్సీ థింగ్స్ మేము తనని స్టాప్ చేయనివ్వము. బికాజ్ వాళ్ళు ఇంకా ఎలా ఎక్స్ప్లోర్ అవుతారు, ఓకే ఇది చేయకూడదు ఇది చేయాలి అని తెలిసేది ఎప్పుడంటే అన్నీ చేసినప్పుడే. సో సమ్ థింగ్స్ వీ డూ అలో హర్. అది మెస్సీ ఉన్నా మరీ క్లీన్ చేసుకోవడానికి మా అందరికీ కొంచెం కష్టం ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్, తన ఎక్స్ప్లోరేషన్ అది మాకు ఇంపార్టెంట్. సో దట్స్ వై వీ డూ దాట్. అది అనమాట చిట్టి స్టోరీ బిహైండ్ మునగాకు. ఆ వీకెండే ఒక బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ వచ్చింది. బేసికలీ మేము ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తున్నామంటే అది మా కౌముది నుంచి అనమాట. సో తన ఫ్రెండ్స్ ది పార్టీ ఇన్వైట్స్కి వీఆర్ గోయింగ్. హౌ లైఫ్ చేంజెస్ అనిపిస్తుంది. లైక్ నేను నీకు పీజీలో అలా ఉన్నప్పుడు నుంచి లైక్ వీఆర్ గోయింగ్ టు అవర్ కిడ్స్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అంటే ఇట్ ఫీల్స్ టూ సర్రియల్ అనమాట. ఇక్కడ కౌముది ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకుంది కదా, తనకు అది అలాంటివి ఎప్పటి నుంచినో వేయాలని ఇష్టం. కాజ్ ఆబ్వియస్లీ బేబీ గర్ల్. సో మీ పిల్లలు ఎవరు అలా లైక్ అలా బ్యాండ్ వేయించుకొని దాన్ని మొత్తం పార్టీ అయ్యేంత వరకు పెట్టుకుంటారు? మా పాప మ్యాక్సిమం డిన్నర్ వరకు పెట్టుకుంది అబ్బా.
that's why this mabu face. Anyways, wanted to try Shankar Pali. Shankar Pali. అది యాక్చువల్లీ ఒక స్వీట్ అనమాట. అది మైదా పిండితో చేస్తారు, బట్ మేము దాన్ని ఇప్పుడు గోధుమ పిండితో రీక్రియేట్ చేయాలి అనుకుంటున్నాము. దిస్ యూజ్ టు బి మై ఫేవరెట్ చైల్డ్హుడ్ లైక్ స్వీట్ ఆర్ బిస్కెట్ ఇంట్లో చేసేది. సో లెట్స్ సీ ద ప్రిపరేషన్. అందులో మనం అయితే ఒక కప్ ఆఫ్ టీ వేసేద్దాం. దిస్ ఈజ్ ఆల్రెడీ రెడీ. సో దీస్ విల్ బి ద మెజర్మెంట్స్. అంటే ఎక్స్పెరిమెంట్ కదా, సో బెటర్ డూ ఇట్ విత్ స్మాల్ మెజర్మెంట్స్ అన్నట్టు. 1 కప్ ఆఫ్ గోధుమ పిండి. సోల్జర్ అవ్వడు ఇవాళ ఎక్కువ హోలీగా రవ్వ అంటారు కదా. సో దిస్ ఇస్ ఇది ఆల్మోస్ట్ లైక్ 1/4 కప్ కాదు, అంతకన్నా కొంచెం తక్కువ. ఐఎమ్ టేకింగ్ ఇట్ 1/6 కప్, ఇఫ్ దట్ మేక్స్ ఎనీ సెన్స్. షుగర్ని యాక్చువల్లీ పౌడర్ చేసుకోవాలి. సో షుగర్ పౌడర్, అండ్ ఇది నేను అరౌండ్ 1/2 కప్ మిక్స్ చేస్తున్నాను. సో మీన్ వైల్ లుక్ నాకు ఒక పని చెప్పింది, అదేంటంటే ఆనియన్స్ కట్ చేయమని. సో చేద్దాం, అది రాత్రి దోశ. ఇట్స్ ఉత్తప్పం, నాట్ దోశ. 4-5 తీసుకోండి. ఇలాంటి ఒక ప్లేట్ అయితే తీసుకోండి. షాపింగ్ ప్లేట్ అంటారు దీన్ని. 1 వీడియో 2 రెసిపీస్ అంటారనమాట, ఆఫ్ స్వీట్ అండ్ ఆఫ్ ఉత్తప్పం. సో అదనమాట, కట్ చేసుకుంటే ఎలా ఉన్నాయి, మీకు అలా కావాలంటే అలా కట్ చేసుకోండి. సో ఒకే వీడియోలో 2 రెసిపీస్, సో అలా ఉంటుంది అనమాట మనతో. సో మీరు అడగచ్చు ఇంత టాలెంట్ ఎలా వచ్చిందని చెప్పి, కొన్ని చెప్పకూడదు. ఓకే, ఐమ్ టేకింగ్ 1/4 కప్ ఆఫ్ ఘీ. మంచి మిక్స్ చేసుకుందాం. సో నేను ఇక్కడ నిలవడం కాబట్టి రుక్కు మీకు కనపడకపోవచ్చు. What are people problems? It doesn't mean I am not taking over like that, right? It doesn't mean I am not taking over, right? No, you're not taking over. You can never take over. You never take over? No, this is mine. Being lyric అందంట స్టార్ట్ చేసింది నేను ఏదో స్కిట్లు చేద్దాము, మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాము అని నేను ఉన్నానా. ఓకే, వచ్చి ఆ మేకప్ ఈ మేకప్, ఆ స్కిన్ కేర్ ఈ స్కిన్ కేర్ అని చెప్పి ఛానల్ మొత్తం గబ్బులు అయిపోయింది. Do you seriously think I double-aped the channel? I don't think so. Anyways, so the pindi should be after mixing that tuppa or ghee. Like ఇలా చేస్తే అది షేప్ హోల్డ్ చేయాలి అనమాట. దట్ మీన్స్ వేసిన తుప్ప ఆర్ ఘీ ఈజ్ కరెక్ట్ అని అర్థం. ఇప్పుడు దీన్ని కొంచెం చపాతీ పిండి కన్సిస్టెన్సీలో రావడానికి ఎంత అయితే అంత మనం వాటర్ కలుపుకోవాలి. బట్ నిజం చెప్పు, ఫస్ట్ ఐడియా అసలు దేనిలో స్టార్ట్ చేసాం మనం, దేని మీద స్టార్ట్ చేసాం టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్? యాక్చువల్లీ అది టర్న్ అవుట్ అయింది లైక్ కపుల్ యూట్యూబ్ ఛానల్ లాగా రావాలి అని. బట్ సమ్హౌ మై పిచ్చి ఫర్ స్కిన్ కేర్ టుక్ ఓవర్ అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను బిగినర్ మిస్టేక్లని ఇవే. ఐ యాడెడ్ మోర్ వాటర్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇంకొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలి. ఐ మీన్ దట్ గోధుమ పిండి. నాలాగా మిస్టేక్లు చేయకండి, కొంచెం చూసి వాటర్ వేసుకోండి. కట్ చేయడం అనేది ఒక కళ. ఈ పెళ్ళైన కొత్తలో అదే నేర్పించాను అన్నమాట ఫస్ట్లో పెదలకు. నేర్పించాను. But actually he is the upma master. He usually does amazing upma. Anyways, my mess up is corrected. So it should be like this chapati pindi and then 15 minutes pakkan pettukonam. Okay, with my onion skills, cutting skills, దోశకి ఉతప్పానికి చాలా సన్నగా మృదువుగా ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడు అవి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఉప్మాకి స్లైసెస్ కొంచెం పెద్దగా ఉండాలి, సో దట్ ఆ క్రంచ్, ఆ టేస్ట్ మనం ఒకవేళ ఉప్మాలో కొంచెం ఏమన్నా టేస్ట్ హెచ్చు తక్కువ అయితే మనం దీని నుంచి కొంచెం ఆస్వాదించి తినచ్చు అనమాట. లోపల దోశ ఇచ్చు
ఓకే, ఇంకా ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, ఏంటి బొరుగులు తిరగవాత లేకపోతే పూహ, ఇలాంటి దానికి ఎలా తిరగాలంటే బొరుగులు తిరగ అయితే పొడుగు తిరగాలి. ఓకే, ఇట్స్ నాట్ కట్. ఓకే, దెన్ ఇది మామూలు అటుకులు తిరగవాతకి పూహకి మామూలు ఎలా తరుగుతారో అలా మీడియం తరుగుకుంటే అయిపోద్ది. ఈ ఆనియన్ ఉంటుంది కదా, ఈ పాటు ఉంటుంది చూసారా, ఇది అసలు తీయరనమాట. అప్పుడు నాకు తింటున్నప్పుడు వస్తే చెడ్డ చిరాకు. నేనైతే ఖచ్చితంగా ఇది కర్ర కోసేసి కదా. ఓకే, అది కంపల్సరీ తీయాలి. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్ ఉంటుంది అనమాట, బేర్ మినిమం ఉంటుంది ఆనియన్స్ కట్ చేసేటప్పుడు. ఓకే, సిటిఆర్ దోశ రివ్యూ. చాలా మంది పాపం డిసప్పాయింట్ అయినట్టున్నారు. మాకు బాగుంది అని చెప్పడం రాదు, అదొకటి. ఓకేనా, నెక్స్ట్ నిజంగానే బాగాలేదు. అక్కడ బాగాలేదంటే ఐ మీన్ టు సే టేస్ట్ పెద్ద కొత్తగా ఏం లేదు అని. సో నేను శ్రీనివాస హోటల్ ఒక చోట వెళ్ళాను కదా, అక్కడ నిజంగానే టేస్ట్ బాగుంది. ఓకే, ఇక్కడ చాలా కామన్గా ఈ ఉడిపి ఉపచారాలని ప్రతి చోట ఉడిపి కృష్ణని పెట్టింటారు కదా, ఆ దోశ ఎలా ఉంది, ఈ దోశ అలానే ఉంది. అంతే తప్పితే ఇంకా పెద్ద టేస్ట్ ఏమి అనిపించలేదు మాకు. ఓకే, బట్ క్వాలిటీ ఈజ్ గుడ్. మంచి ప్రొడక్ట్స్ యూస్ చేసినట్టున్నారు, క్వాలిటీ బాగానే ఉంది. బట్ కంపేర్ టు అదర్ అథెంటిక్ రెస్టారెంట్స్, విద్యార్థి భవన్ ఇస్ ఫార్ బెటర్. ఓకే, దీనికంటే దానికో సపరేట్ టేస్ట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. మాకు అది నచ్చదు. సిటిఆర్ ఎందుకో మేమైతే కనెక్ట్ అవ్వలేకపోయాము, బట్ దానికి చాలా మంది వేసుకున్నారు. దట్స్ ఫైన్, మనం ఏం చేయలేము. కొంతమందికి ఒక్కొక్క డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వాట్ ఐ మెంట్ ఇస్, దీనిలను చపాతీ లాగా రోల్ చేసి మరి అంత పల్చగా కాదు, డైమండ్స్ ఆర్ వాట్ ఎవర్ షేప్స్లో కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడం. లెట్స్ డూ దట్. The onions are ready to cook. Done. Thank you. నేను కట్ చేసేసుకున్నాం. సమ్హౌ ఇది నా ఫేవరెట్ పార్ట్. సో ఇలాగ వస్తాయి. సారీ, బ్రోకెన్ పీస్. ఎస్థెటిక్స్ కోసం మంచి చూపిద్దాం, లైక్ దిస్. సో దీన్ని స్ట్రైట్గా ఆయిల్లోకి వేసేసుకుందాం. హోప్ఫుల్లీ బాగానే రావాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో మై స్మాల్ బ్యాచ్ ఆఫ్ శంకర్పాలి ఈజ్ రెడీ అనమాట. ఇవి ఆల్మోస్ట్ లైక్ హోమ్ మేడ్ బిస్కెట్స్ అనుకోండి, అండ్ దే ఆర్ టేస్టింగ్ సో గుడ్. ఐఎమ్ హ్యాపీ విత్ ఎక్స్పెరిమెంట్. బట్ దీంట్లో కొన్ని టిప్స్ ఉన్నాయి. బేసికలీ ఆయిల్ మరీ లో సిమ్లో పెట్టుకోవద్దండి, మరీ హై సిమ్లో పెట్టుకోవద్దండి. లైక్ పూరీల కంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎక్కువ దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు. అండ్ నాకు పిండిలో కొంచెం చక్కెర తక్కువ అనిపించింది, సో మరీ కొంచెం పౌడర్ షుగర్ దీనిపైన స్ప్రింకిల్ చేసుకున్నాను. దట్స్ దాట్. మీరు ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనలీ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ అనమాట. ఇది జోక్ కాదు, లైక్ ఎవరైనా చెప్తారు కదా, లైక్ ఆఫ్టర్ బికమింగ్ పేరెంట్స్ ఇట్స్ టూ ఇంపార్టెంట్ టు బీ హస్బెండ్ అండ్ వైఫ్ అగైన్ అని. దాన్ని మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా లైక్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ టైం ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం, దట్స్ లైక్ సూపర్ ఇంపార్టెంట్. సో బికాజ్ మాకు టైం దొరికిండేది కూడా ఇప్పుడే. అండ్ ఆ రోజు మాకు 15 years ముందు రిలీజ్ అయిన ఇంటర్స్టెల్లార్ మీద సడన్గా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఐ నో వీఆర్ సూపర్ లేట్, బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ నౌ. సో అందుకే అది ఇప్పుడు చూస్తున్నాము. అండ్ దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ డే విత్ లాట్స్ ఆఫ్ ఫ్యామిలీ టైమ్. మాకు వీకెండ్ అంటే అదే ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.